వెల్కమ్ టు అవర్ ఛానల్. 10వ తరగతి అర్హత పైన బ్యాంకుల్లో సబ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ బ్యాంక్ శాఖల్లో మొత్తం 484 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి వివరాలను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి వయో పరిమితి 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు ఓసీ అభ్యర్థులకు ఉండాలి. 31/3/2023 నాటికి ఈ వయో పరిమితి వర్తిస్తుంది. అయితే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది పొందవచ్చు. ఇక క్వాలిఫికేషన్స్ రెగ్యులర్ ప్రాతిపదిక మీద ఫుల్ టైం సబ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మొత్తం 70 మార్క్స్కు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీంట్లో ఇంగ్లీష్ నాలెడ్జ్ 10 మార్కులకి, జనరల్ అవేర్నెస్, అలాగే ఎలిమెంటరీ అర్థమెటిక్, అలాగే సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్లో మొత్తం 20 మార్కులు చొప్పున 60 మార్కులకు మొత్తం ఈ 3 విభాగాలు ఉంటాయి. అంటే మొత్తం 70 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి 90 నిమిషాలు అంటే గంటన్నర సమయం ఇస్తారు. ఈ సిబిటి కంప్లీట్ అయిన తర్వాత ఈ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్లో వేకెన్సీస్కు 4 రెట్లు అంటే సుమారుగా ఒక 1800 మంది వరకు ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని హై మార్క్స్ మెరిట్ ప్రాతిపదిక మీద లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి కండక్ట్ చేస్తారు. దీనిలో 30 నిమిషాల్లో 30 మార్కులకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. దీనికి సంబంధించి వేకెన్సీస్ ఛత్తీస్గఢ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఇప్పుడు ఉన్న ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేస్తారు. అయితే ఈ పోస్టులకు భారతదేశంలోని ఏ రాష్ట్రం వాళ్ళైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సిబిటి 70 మార్కులకు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ 30 మార్కులు కలిపి మొత్తం 100 మార్క్స్కు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి కేటగిరీ వైజ్గా అలాగే స్టేట్ వైజ్గా ఈ క్యాండిడేట్ సెలక్షన్ అనేది చేస్తారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేయడం ఎలాగనేది పరిశీలిస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని 9/1/2024 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో 2024లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఈ బ్యాంక్ వారు కండక్ట్ చేస్తారు. అంటే ఎగ్జామినేషన్ మీద అవగాహన కల్పించడం కోసం ఒక ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఒక నిర్ణీత పీరియడ్ వరకు ఇస్తారు. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి ఫైనల్ సెలక్షన్స్ అనేది కంప్లీట్ చేస్తారు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఈ 2 కండక్ట్ చేసిన తర్వాత మెయిన్ అభ్యర్థులందరినీ కూడా మెరిట్ లిస్ట్ ప్రకారం తీసుకుని ఏప్రిల్లో ఈ సెలక్షన్స్ని క్లోజ్ చేస్తారు. వీటికి సంబంధించి శాలరీస్ కూడా 14,500 నుంచి 28,145 రూపాయలు బేసిక్ పేలో అలవెన్సెస్తో కలిపి శాలరీస్ ఫిక్స్ చేస్తారు. ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర అభ్యర్థులైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in వెబ్సైట్లో చూడవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఇదే వెబ్సైట్లో ఫిల్ చేసుకోవచ్చు. చివరి తేదీ 9/1/2024. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.